హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేనైతే ఈరోజు వంట అయితే చేసుకున్నాను. చాలా జ్ఞాపకాలు అయితే గుర్తొచ్చి బాధపడుతున్నాను. ఎందుకు అని అంటే చాలా నరకం అనిపించింది నాకు. ఈ గల్ఫ్ దేశంలో వచ్చి అందరినీ దూరంగా వదులుకొని ఇక్కడికి వచ్చి పని చేసి డబ్బులు సంపాదించి అది కానీ అమ్మకి పంపిస్తే ఆ సంతోషమే వేరు. కానీ గల్ఫ్ దేశంలో పని అంటే చాలా కష్టంగా ఉంటుంది. నేను మీకైతే అన్ని అప్డేట్స్ అయితే మీకు చూపిస్తున్నాను కదా. చాలా కష్టము. తల్లి ప్రేమ ఇప్పుడు తెలుస్తుంది నాకు. ఇంటి దగ్గర ఉన్నప్పుడు అమ్మ అన్నం పెడితే తినేవాడినే కాదు సరిగ్గా. అలాంటిది ఇప్పుడు అమ్మ చేత తినాలని ఆశగా ఉంది. ఈసారి వెళ్ళినప్పుడు ఇంటికి ఖచ్చితంగా అమ్మ చేత అయితే కంపల్సరీ తింటాను. నేనైతే ఈరోజు చికెన్ రాళ్ళ గుండెకాయ అయితే ఫ్రై చేసుకుంటున్నాను. అదే మొన్న చేసుకున్న చేపల పులుసు అయితే ఉంది. చేపల పులుసు అయితే వేడి చేసుకొని తింటాను. అన్నం చేసుకుంటున్నాను. ఇదైతే చికెన్ రాళ్ళ గుండెకాయ. అదేవిధంగా బియ్యం అయితే నానబెట్టుకునేసాను. కడుక్కొని స్టవ్ మీద నీళ్ళు అయితే పెట్టి కాంచుకుంటున్నాను. దాంట్లో వేడైనాక వాటరు నేనైతే దాంతో బియ్యం అయితే నానబెట్టిన బియ్యం దాంతో అయితే వేసుకునేస్తాను. నీళ్ళైతే వేడైపోయాయి. నేనైతే బియ్యం దాంతో వేసుకునేస్తున్నాను. ఇప్పుడు గల్ఫ్ దేశంలో పనికి వెళ్ళి పని నుంచి వచ్చి డ్రైవ్ చేసుకొని చాలా ఇబ్బందులు పడి ఎన్నో కష్టాలు పడి ఇంటికి వస్తే కనీసం ప్రశాంతంగా తిందాము అనుకుంటే తినేదానికి కూడా ఉండదు. ఇంటికి వస్తే ఏముండదు, చేసుకొని అప్పటికప్పుడు తినాలి. నేనైతే అన్నం చేసుకునేటప్పుడే అన్నంలో సాల్ట్ అయితే వేసుకుంటాను. సాల్ట్ వేసుకొని అయితే కలబెట్టుకుంటాను. ఒకసారి కలబెట్టి మూత అయితే మూసేస్తాను. నాకైతే ఇంటి దగ్గర ఉన్నప్పుడు అసలు నాకు ఏమీ తెలీదు. గల్ఫ్ దేశంకి వచ్చిన తర్వాత అన్నీ నేర్చుకోవాల్సి వచ్చింది. నేనైతే నేర్చుకున్నాను. చికెన్ రాళ్ళగుండెకాయ అయితే అదేవిధంగా పొయ్యి పైన పెట్టేసి వేడైతే చేసుకున్నాను. వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత నీళ్ళు ఎగిరిపోయిన తర్వాత దాంతో అయితే నూనె పోసి వెల్లుల్లిపాయలు వేసి అదే తెల్లగడ్డలేసి ఫ్రై అయితే చేస్తున్నాను. అదైతే నీట్గా ఫ్రై అయినాక కొంచెం పసుపు వేసాను. గల్ఫ్ జీవితంలో ఎన్నో విధాలుగా ఎన్నో మార్గాలుగా సంపాదించుకుంటారు. కానీ ఇంటికి వచ్చి ప్రశాంతంగా తిందాం అనుకుంటే ఏముండదు. ఎవరు తెలియని వాళ్ళైతే చేసుకునేది ఎలా ఉన్నా చేసుకొని అయితే తినేస్తారు. అది ఎట్లా వచ్చినా బాగున్నా బాగాలేకపోయినా తినాల్సి వస్తుంది. ఎందుకనంటే ఇంకా మనకి చేతనైనంత వరకు అయితే తింటాము, చేసుకుంటాం కాబట్టి అది తినాల్సి వస్తుంది కంపల్సరీ. బయట తినాలంటే డబ్బులు చాలా అయితే అవుతుంది. మనం సంపాదించింది సగం బయట అయితే తిన్నామంటే సగం డబ్బులు సంపాదించిన డబ్బులు దానికే పోతుంది. ఇంకా రూమ్ రెంట్లు కానీ వీటికని అంతా ఖర్చు అయిపోతుంది. మనకి మిగిలేది ఏమి ఉండదు. 15,000 20,000 అయితే మిగులుతుంది. అలాగే చూస్తూ ఉంటే ఒక 5 నిమిషాలు అయింది. అన్నం అయితే ఉడికిపోయింది. నేనైతే ఇప్పుడు అన్నాన్ని వంచుకుంటాను. మనకైతే కరెక్ట్గా తెలియదు కాబట్టి అదే సరి సమానంగా నీళ్ళు పోసి ఉడకబెట్టడం నాకైతే తెలియదు కాబట్టి నీళ్ళైతే ఎక్కువ పోసుకొని ఉడకబెట్టుకున్నాను. అన్నము చేసుకున్నాను. అదేవిధంగా చికెన్ రాళ్ళగుండెకాయ అయితే ఫ్రై అయితే అయిపోయింది. ఈ గల్ఫ్ దేశంలో చాలా కష్టం, ఎన్నో కష్టాలు పడతారు. ఇంటి దగ్గర వాళ్ళకి ఏం తెలియదు. ఇలా ఉంటాయి గల్ఫ్ దేశాల్లో పరిస్థితులు. పనులు దొరికితే పనులు చేసుకోవాలి, లేకపోతే ఇంటి దగ్గర ఉండాలి రూమ్లో. అలా రూమ్లో ఉంటే రూమ్ రెంట్కి, తిండికి, అన్నిటికీ ఖర్చులకి కావాలంటే చాలా ఇబ్బంది అయితే అవుతుంది. నేనైతే అన్నము వడగట్టే గిన్నెలో అయితే పోసి నేనైతే నీళ్ళన్నీ పోయాక గంజి అయితే ఉడికిపోయినాక నేనైతే మళ్ళీ అదే బౌల్లో వేసుకొని గ్యాస్ పైన అయితే పెట్టేసుకున్నాను.
కొద్దిసేపు ఒక 3-4-5 మినిట్స్ అదిలాగా వేడైతే చేసుకున్నాను సిమ్లో పెట్టి. చాలా అంటే చాలా కష్టాలు గల్ఫ్ దేశాల్లో. అందరూ గల్ఫ్ దేశాలకు వెళ్ళి 4 ఉంగరాలు, ఒక చైను, చేతిలో బ్రాస్లెట్ వేసుకొని దిగుతారు. వాళ్ళకేమి డబ్బు ఉండేవాళ్ళు, గల్ఫ్ దేశంలో పనిచేసేవాళ్ళు, వాళ్ళకి డబ్బులు ఎంతైనా ఉంటాయి అని అనుకుంటారు. ఇక్కడ ఇది పరిస్థితి, ఇలా అయితే ఉంటుంది. అమ్మ ప్రేమ, అమ్మ విలువ మనకైతే ఎప్పుడు తెలుస్తుందంటే అందరినీ దూరంగా వదిలి వచ్చినప్పుడైతే తెలుస్తుంది. నాకైతే మా అమ్మ చాలా గుర్తొచ్చింది. మరిన్ని కొత్త విషయాలతో అయితే మీ ముందుకు వస్తాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్